హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ చలమందాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక శుభవార్త తీసుకొచ్చానండి. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. అది రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త తెలియజేసింది. రేషన్ కార్డులో మార్పులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. త్వరలోనే మరికొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి రావడంతో రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో తప్పులు సరిచేసుకునేందుకు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్తగా వివాహమైన వారి పేర్లు యాడ్ చేసుకోవడానికి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుంది. పెళ్ళైన యువతలు అత్తవారింటి రేషన్ కార్డులో తమ పేరును యాడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ మేరకు సమయం కేటాయించింది. రేషన్ కార్డులో సవరణలు చేసుకునేందుకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకం లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్సులు తీసుకొని అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలని సూచించింది.